సో ఆ మోటివేషన్, మీ వెనకాల ఉన్న మోటివేషన్ ఏంది? మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 1 ఇయర్ చేసిన కృషి ఏంది? హార్డ్ వర్క్ ఏంది? ఎంత స్మార్ట్ వర్క్ చేశారు? నా ఓన్ డెసిషన్ మీద వదిలేశారు మా ఫాదర్ అయితే. నా ఓన్ డెసిషన్ మీద నేను డ్రాప్కి వచ్చాను. జస్ట్ మా ఫాదర్ చెప్పారనమాట, ఇలా మా డ్రాప్కి వస్తే ఇలా బెనిఫిట్ ఉంటుంది, ఒకవేళ మంచి సీట్ వస్తే బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే లేదు. సో ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో 1 ఇయర్ మీరు డ్రాప్ తీసుకొని వచ్చారంటే సో ఓకే, ఇప్పుడు మనం వేదాంతు లెర్నింగ్ సెంటర్ మాదాపూర్ సిఓ బ్రాంచ్లో ఉన్న సిఓ బ్యాచ్ స్టూడెంట్స్ తోటి మాట్లాడుతున్నాం. ఎవరైతే జేఈ మెయిన్స్లో సక్సెస్ పొందారో, సో వాళ్ళ ఫస్ట్ అటెంప్ట్ కావచ్చు, సెకండ్ అటెంప్ట్స్లో కావచ్చు, జేఈ అడ్వాన్స్ కోసం క్వాలిఫై అయ్యారు, ఇప్పుడు అడ్వాన్స్ రాయడానికి వెళ్తున్నారు. సో ఆ స్టూడెంట్స్ తోటి ఫస్ట్ మనం మాట్లాడదాం, తర్వాత టీచర్స్ తోటి మాట్లాడదాం. సో మన స్టూడెంట్స్ ఫస్ట్ ఇక్కడికి వచ్చారు. సో హాయ్ ఎవ్రీవన్. సో మీరు ఆల్రెడీ చాలాసార్లు మనం కలుసుకున్నాం, ఇంతకుముందు స్టార్టింగ్లో కావచ్చు, మధ్యలో వచ్చాను చాలాసార్లు. సో కొన్నిసార్లు మీకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ నేను వచ్చాను అడ్రస్ చేయడానికి. సో ఎట్ లాస్ట్ మీరు అడ్వాన్స్కి అయితే క్వాలిఫై అయ్యారు, మంచి మంచి పర్సంటైల్ తెచ్చుకున్నారు. నాకు తెలుసు మీరు కంపల్సరీగా అడ్వాన్సే బాగా ప్రిపేర్ అవుతూ ఐఐటీస్కి వెళ్ళాలన్న ఉద్దేశంలో ఉన్నారని తెలుసు. సో ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో 1 ఇయర్ మీరు డ్రాప్ తీసుకొని వచ్చారంటే మీ మైండ్లో చాలా స్ట్రాంగ్ అనుకొని ఉంటారు. లైక్ ఈ సంవత్సరం ఏ విధంగా చేసి నేను ఐఐటికి వెళ్ళాలి, ఎన్ఐటికి వెళ్ళాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చి ఉంటారు కదా. సో ఆ మోటివేషన్, మీ వెనకాల ఉన్న మోటివేషన్ ఏంది? మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 1 ఇయర్ చేసిన కృషి ఏంది? హార్డ్ వర్క్ ఏంది? ఎంత స్మార్ట్ వర్క్ చేశారు? ఇదంతా కూడా ఒకసారి మన రాబోయే మీ జూనియర్స్ తోటి ఒకవేళ పంచుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుద్దన్న ఉద్దేశంతో ఈ సెషన్ పెట్టడం జరిగింది. సో ఐ లాస్ట్ సమ్ క్వశ్చన్స్, జనరల్ క్వశ్చన్స్, స్టూడెంట్స్ మైండ్లో ఉన్న క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతాను 1 by 1. సో మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ రియల్ ఎక్స్పీరియన్స్ని మాతో ఒకసారి షేర్ చేసుకోండి. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్, మీరు డ్రాప్ తీసుకోవాలని చెప్పి మీకు అసలు ఎందుకు అనిపించింది? అంటే డ్రాప్ తీసుకోవాలనేది మీ ఉద్దేశమేనా? పేరెంట్స్ ఫోర్స్ ఉందా? లేదా మీరు డ్రాప్ తీసుకుందామని అనుకుంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా? మీరు పేరెంట్స్ని వాళ్ళని ప్రెజర్ చేశారా? సో లాస్ట్కి డ్రాప్ తీసుకోవడానికి సక్సెస్ అయ్యారు, తీసుకున్నారు. సో మీరు పడ్డ కష్టాలు ఏంది అక్కడ ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. హాయ్, నా పేరు వచ్చేసప్పటికి టీ గణేష్ సాయి. నేను ప్రస్తుతం వేదాంతు మాదాపూర్ సిఐ బ్రాంచ్లో స్టూడెంట్ని. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నా పర్సంటైల్ వచ్చేసి 95.7%. అంటే నేను రాసిన ఎగ్జామ్స్ అన్నింటిలో అంత మంచిగా ర్యాంకులు ఏం రాలేదు. సో మా ఫాదర్ నన్ను చాలా మోటివేట్ చేశారు డ్రాప్ తీసుకోవడానికి. యాక్చువల్లీ నాకు ఎటువంటి ప్లాన్ లేకుండే డ్రాప్ అని చెప్పేసి ఏ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ వెళ్దామనే ప్లాన్లో ఉండే. కానీ మా ఫాదర్ నన్ను మోటివేట్ చేశారు, ఇంకో సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు, డ్రాప్ తీసుకో, మంచి కాలేజ్ వస్తే బెనిఫిటే కదా అని చెప్పేసి. సో అలా మా డ్రాప్ తీసుకునే ఐడియాలో ఈ వేదాంతు మాదాపూర్ అని చెప్పేసి నాకు ఒకటి తెలిసింది మా డాడీ ఫ్రెండ్స్ ద్వారా. సో అలా నేను సివై బ్యాచ్కి వచ్చాను. సో ఎటువంటి ప్రెషర్ లేదు, నా ఓన్ డెసిషన్ మీద వదిలేశారు మా ఫాదర్ అయితే. నా ఓన్ డెసిషన్ మీద నేను డ్రాప్కి వచ్చాను. జస్ట్ మా ఫాదర్ చెప్పారనమాట, ఇలా మా డ్రాప్కి వస్తే ఇలా బెనిఫిట్ ఉంటుంది, ఒకవేళ మంచి సీట్ వస్తే బెనిఫిట్ ఉంటుంది, లేకపోతే లేదు. మంచి సీట్ వస్తుందని నమ్మకం మీద డ్రాప్కి వచ్చాను కాబట్టి ట్రై చేద్దాం, ఒక 1 ఇయర్ ట్రై చేద్దాం, ట్రై మీద ఏంటి ఒక 1 ఇయర్ వేస్ట్ అయినా పర్వాలేదు, ట్రై చేద్దామని చెప్పేసి మోటివేట్ చేస్తారు. సో ఒక 2 డేస్ని అలా ఆలోచించుకొని మా ఫాదర్ చెప్పాను డ్రాప్ తీసుకుంటానని చెప్పి. సో మా ఫాదర్ ఇమీడియట్గా ప్లాన్ చేశారు సార్. ఓకే, మీరు? హాయ్, నేను తాహిర్, నేను సిఓఈ సెక్షన్ నుండి. నేను డ్రాప్ తీసుకోవడానికి అంటే పేరెంట్స్ ఒప్పుకున్నారు. అంటే వాళ్ళు నాకు ఆప్షన్ ఇచ్చారు, అంటే బీటెక్ వెళ్తావా లేదా డ్రాప్ చేస్తావా అని. నేను ఒకసారి ట్రై చేద్దామని చెప్పాను, కానీ పేరెంట్స్ ఒకసారి చెప్పారు, అంటే తీసుకుంటే రావాలి, అది మోటివేట్ చేసి పంపించారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ నేను వచ్చి చదివాను, మంచి పర్సెంటేజ్ వచ్చింది. ఓకే, సో వాట్ ఈస్ యువర్ మోటివేషన్ టు టేక్ డ్రాప్ and what are the problems you faced before taking drop? So sir, hi, my name is Pragut Sharma, and sir, my motivation of taking a drop was obviously I didn't score a good percentile. I scored 87 percentile last year, and I wasn't getting any good colleges at that time. So I had 2 options, rather to settle in a private college or to
take a drop. So around me, my parents motivated me and they said that we see potential in you, and if you redirect your energy in a good way, you can obviously score better. And that was right, and I came here, took a decision of drop, and I improved my 10 percentile. Oh, super. So what is your motivation? Sir, so actually I'm Yugadhya from COE batch. Actually last year I got 87 percentile, and I was not very satisfied with it because after the mains I had started preparing for advance, and I was scoring pretty well in advance, so I was very confident that I could get any good seat in an IIT. But then when I got my percentile 87 and I wasn't able to qualify, I was very sad by it. But then I saw Harsh Priyam sir's video on YouTube, and I was like, okay, we should take a drop because because the 1 year gap doesn't make any like problem for me. So I told my parents about it, and they were always with me. They always supported my decisions. So they were like, okay, you go ahead with it. And because I have been seeing Vedantu lectures on YouTube, so I know that the faculty over here is good. Plus the Madhapur is an on-campus branch. So the thing is, if you are living here, studying here, doing everything here, if your whole lifestyle is in a proper manner, disciplined, that's why it got me set into motion to study, and that's why I was able to increase 10 percentile. Super.